నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, శ్రావణ మాసం వచ్చిందనగానే ప్రతి ఫ్రైడే కూడా ఒక పెద్ద పండగలాగా జరుపుకుంటుంటారు ఆడవాళ్ళు ఎక్కువగా. ముఖ్యంగా రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అని చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఇది ఎప్పటి నుంచి ఒక ఆనవాయితీగా వస్తోంది వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం అనేది? ప్లస్ ఆ ఒక్క వారమే మనం ప్రత్యేకంగా చేసుకోవాలా? చాలా మంది ప్రతి శుక్రవారం పాటించకుండా ఓన్లీ ఆ ఒక్కరోజు చేసుకుంటారు, తర్వాత నార్మల్గా ఉంటుంటారు. లేదు మొత్తం అన్ని వారాలు చేసుకోవాల్సిందనా? అసలు ఏంటి శ్రావణ మాసాల్లో ఉండే ఫ్రైడే విశిష్టత గురించి తెలియజేయండి. శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకు పండుగ రోజులు. నిజంగానే ఓ మాట చెప్పాలి అంటే ప్రతి ఇంట్లో చక్కగా పచ్చడి తోరణాలు ఉంటాయి. మంచి కార్తీక మాసం, శ్రావణ మాసం చూడండి, మనం ఏ ఇంటి ముందు నుంచి వెళ్తున్నా అగరబత్తుల సువాసన, సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి మనకి. అంటే ఒక దైవీకమైనటువంటి మాసం. కార్తీక మాసంతో సమానంగా ఉండేటువంటి మాసం మనకి ఎక్కువగా శ్రావణ మాసాన్ని ఎక్కువగా బాగా చేస్తూ ఉంటారు. దైవిక మాసం అంటారు. దైవికమైనటువంటి శక్తులు ఎక్కువగా కలిగినటువంటి మాసం. అలాగే మనం కార్తీక మాసంలో ప్రతిరోజు ఎంత పవిత్రంగా చేస్తామో, శ్రావణ మాసంలో కూడాను ప్రతి వారానికి ప్రతి రోజుకు ఒక విశిష్టత ఉంటూనే ఉంటుంది తప్పనిసరిగా. శ్రావణ మాసం అనగానే మనకి ఇప్పుడు మనం చంద్రుణ్ణి ఏమని పిలుస్తాం? చందమామ అంటాం. ఎందుకు? ఆయన మామ ఎందుకు, ఎట్లా అవుతాడు మనకి? ఎలా అవుతాడు తెలియదు కదా. లక్ష్మీదేవి వెంటనే పుట్టినటువంటి వాడు చంద్రుడు. క్షీరసాగర వదనంలో లక్ష్మీదేవి వెంటనే పుట్టినటువంటి వాడు ఎవరు అంటే చంద్రుడు. అమ్మ తమ్ముడు ఏమవుతాడు? మామ అవుతాడు. అందుకని మనం చందమామ అని పిలుస్తాం. లక్ష్మీదేవి అమ్మ, అమ్మ తమ్ముడు మనకు మామే కదా, అందుకని చందమామ అని పిలుస్తారు చంద్రుడిని. చంద్రుడు ప్రధానంగా కలిగినటువంటి మాసమే శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రం అంటే అధిపతి చంద్రుడు. మానసికమైనటువంటి అప్రశాంతతను పోగొట్టి ప్రశాంతతనిచ్చేటువంటి వాడు చంద్రుడు. కాబట్టి ఈ మాసం మొత్తాన్ని కూడా చంద్రుడు అధిపతిగా ఉంటున్నాడు. కాబట్టి శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఇంకాస్త ఇష్టం. ఇప్పుడు భర్త ఒక 1000 కోట్లు సంపాదించి ఇల్లు మొత్తం బంగారంతో తయారు చేసిన ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు పుట్టింటి వాళ్ళు తెచ్చే కాటన్ చీరైనా సరే చాలా ప్రేమగా ఉంటారు. ఎంతో విలువైనది కదా. మరి లక్ష్మీదేవికి తమ్ముడైనటువంటి చంద్రుడు ఆయనకి ఇష్టమైనటువంటి మాసం అంటే అమ్మవారికి కూడా ఇష్టమే కదా. పుట్టింటి వారికి చెందినటువంటి ఆయన కదా చంద్రుడు. కాబట్టి ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా విశేషమైనటువంటిది. అలాగే శుక్రవారం, మనం లక్ష్మి అంటేనే శుక్రవారంగా భావిస్తూ ఉంటాం. లక్ష్మీ అమ్మవారు అనేక రకాలుగా మనకి అనుగ్రహాన్ని కలుగు చేస్తుంటుంది. అలానే గురువారం కూడా లక్ష్మీ వారం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. శుక్రవారం రోజున ఎవరికి డబ్బులు ఇవ్వం, ఎవరు ఇవ్వరు తొందరగా. కొన్ని వస్తువులు ఇంట్లో కొనుక్కొచ్చుకోం కదా. అంటే అలక్ష్మి లక్ష్మి ఇద్దరు అక్కజెళ్ళాడు. జ్యేష్ఠాదేవి లక్ష్మి అక్కజెళ్ళాడు. ఆవిడున్న చోట ఈవిడ ఉండదు, ఈవిడున్న చోట ఆవిడ ఉండదు. కాబట్టి ఏదైతే శుక్రవారం రోజున చేయకూడని పనులు ఉంటాయో అవి చేయకుండా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మంగళకరమైనటువంటి పనులు చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పనిసరిగా తిష్ట వేసుకొని కూర్చొని ఉంటారు. మరి ఏంటి అమ్మవారికి ఇష్టమైనవి చెప్తా. మనకి శ్రావణ శుక్రవార వ్రతంలో కూడా వరలక్ష్మి వ్రతంలో అసలు ఎప్పుడు పుట్టుకొచ్చింది అనేటువంటి చాలా మందికి ఉండేటువంటి సమస్య. ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్న కూడా. అవును గురుగారు. పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని అడుగుతూ ఉంటుందిట, అసలు మానవ లోకంలో సకల జనాలు కూడాను ఏ రకమైనటువంటి దారిద్ర్య బాధలు పడకుండా ఉండాలి అంటే ఎలాంటి వ్రతం చేస్తే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వీరందరికీ. వాళ్ళు అనుకునేటువంటి వరాలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి, వాళ్ళకి వస్తూ ఉంటాయి. నాకు ఒకసారి సెలవు ఇవ్వమని చెప్పి అడిగితే అప్పుడు ఈశ్వరుడు చెప్తాడు, ఒక కాశీ నగరంలో చారుమతి అనేటువంటి ఒక స్త్రీ, ఈవిడ వివాహమయ్యి, అంటే ఇలాంటి వాళ్ళకే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పడమే ఆ కథ యొక్క పరమార్థం కూడా. భర్తని భగవంతుడితో సమానంగా, అత్తమామల్ని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమగా, ఇంట్లో ఉండేటువంటి అన్ని పనులు చక్కదిద్దుకుంటూ, పిల్లల్ని మంచిగా చూసుకుంటూ, భర్తని పతిదేవుడు, దేవుడు అని చెబుతుంటాం కదా, పతిదేవుడు అంటాం కదా, అలాంటి దేవుడి స్వరూపంలో
భర్తను చూసుకుంటూ అత్తమామని కూడా మంచి ప్రేమగా చూసుకుంటూ ఎవరైతే ఉంటారో అలాంటి వారి పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఓకే. కాబట్టి ఆవిడికి ఒక శ్రావణ మాసం ముందుగా కొన్ని రోజుల ముందు కలలో సాక్షాత్కరించి చెప్పిందట వరలక్ష్మి అమ్మవారు, నేను వరలక్ష్మీదేవిని, శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉంటుందో ఆ రోజున నన్ను పూజిస్తే నీకు అన్ని సంపదలు కలుగుతాయి అని చెప్పి కలలో కనబడితే, కలలోనే అమ్మవారికి ఈవిడ ప్రదక్షిణాలు చేసి పూజ చేస్తే తెల్లవారిన తర్వాత స్వప్నం అంతా కూడా అయిపోయింది. అందరితో చెప్పింది ఈవిడ, ఇట్లా నాకు ఇట్లా స్వప్నం వచ్చింది, రాత్రి కలలో అమ్మవారు కనబడింది అంటే ఆ వ్రతం మీద అందరం చేద్దాం అని చెప్పి ఊళ్ళో ఉండేటువంటి ఆడవాళ్ళంతా కూడా కూడగట్టుకొని ఎదురు చూసి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఏ వారం అయితే ఉందో ఆ శుక్రవారం రోజున ఈ రోజే కదా అని చెప్పేసి పొద్దున్న అందరూ లేచి చక్కగా స్నానాలు చేసి ఒక దేవతా స్థలాన్ని వెతుక్కొని వరలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారికి చక్కగా కంకణాలు ఇవన్నీ కూడా పోసి ఒక పురోహితుడికి ఇవన్నీ అమ్మవారికి కావాల్సినటువంటి నివేదనలన్నీ కూడా తీసుకుని వెళ్ళారట. పంచపక్ష ప్రమాణాలు ఒక్కో ఇంట్లోంచి ఒక్కొక్క రకమైనటువంటి పదార్థాలన్నీ కూడా వండుకొని తీసుకుని వెళ్ళి అమ్మవారు పూజ చేసుకున్న తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉంటే మనం కథలో వింటూ ఉంటాం. ఓ ప్రదక్షిణం చేయగానే వాళ్ళకి కాళ్ళకి గజ్జలు గల్లుగలమని ఒక శబ్దంతో గజ్జలు వచ్చినాయట. అందరూ చూసుకుని ఆశ్చర్యపడ్డారు. రెండో ప్రదక్షిణ చేయగానే చేతి మొత్తానికి దగదగమైనటువంటి బంగారు ఆభరణాలు వచ్చేసినాయట. మూడో ప్రదక్షిణం చేసేసరికి వారు ఉన్నటువంటి ప్రదేశము వాళ్ళ ఇల్లు మొత్తం కూడా సువర్ణమయమైపోయింది వరలక్ష్మీదేవి అనుగ్రహంతో. వీళ్ళందరూ ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ ఇవన్నీ తీసుకొని వచ్చి వరలక్ష్మీ వ్రతాన్ని చేయడానికి వచ్చినటువంటి స్థలానికి వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి గజ రథ తురగాలు, ఏనుగులు, ఒంటెలు, అలాగే రథాలు ఇవన్నీ కూడా వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి ఈ పూజ చేసుకున్నటువంటి ప్రదేశానికి వచ్చినాయి. అంటే వరలక్ష్మీదేవి అనుగ్రహం అనేది అంత విశేషంగా ఉంటుంది. ఈ వ్రతాన్ని చారుమతి అయినటువంటి స్త్రీకి కల్లో కనబడి అమ్మవారు చెబితే వీళ్ళందరితో చేయిస్తే ఇలా ఎవరైతే రెండవ శుక్రవారం రోజున పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని చేస్తారో వారందరికీ కూడాను ఈ కథ వినడం ద్వారా పూజ చేసుకోవడం ద్వారా వరలక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి వ్రత విధానం ఇది. లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసి చక్కగా 5 ముడులు ఉండేటువంటి కంకణాన్ని అమ్మవారు కూడా సమర్పించుకొని పూజ చేయించినటువంటి బ్రాహ్మడికి ఇవ్వటం, అలాగే పిండి వంటలు చేసినటువంటి వంటలు కూడా బ్రాహ్మడికి వాయనం ఇవ్వటం, ముత్తైదుని పిలుచుకొని వాళ్ళు కూడా వాయనం ఇచ్చుకొని అమ్మవారికి పూజ చేసుకుంటే అది కూడా చాలా మంది సాయంకాలం సమయంలో కొంతమంది చేస్తుంటారు, కొంతమంది ఉదయం సమయంలో చేస్తుంటారు. వాళ్ళకు ఉండేటువంటి అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు, ఉదయమైనా చేసుకోవచ్చు, సంధ్యా సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి సంధ్యా సమయంలో కూడా చేసుకోవచ్చు. ఇలా ప్రతి శుక్రవారం అంటే ప్రతి శ్రావణ వరలక్ష్మీ వ్రత శుక్రవారం ఏదైతే పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఉంటుందో ఆ రోజున చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఇలా కాకుండా ఆ రెండో శుక్రవారం ఏదైనా ఇబ్బంది వచ్చింది, మూడవ శుక్రవారం చేసుకోవచ్చు, పర్వాలేదు. లేదు అప్పుడు కూడా ఇబ్బంది కలిగింది, 4వ శుక్రవారం చేసుకోవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. చాలా మంది ఈ సంవత్సరం చేసుకోలేకపోయామే అనేటువంటి ఒక బాధతో ఉంటారు. కొంతమంది నిజంగా నేను కొన్ని ఇళ్లలో చూస్తుంటా వరలక్ష్మీ వ్రతం అనేది వాళ్ళ ఇంట్లో అతి పెద్ద పండుగగా చేసేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును గురువు గారు ఉన్నారు. చాలా ఎంతో ఖర్చు పెట్టుకొని అమ్మవారిని అలంకరించుకొని చక్కగా వాళ్ళ ఇష్టం మొత్తం అమ్మవారిని చూస్తేనే అర్థమైపోతుండేది మనకి, అంత చక్కగా అలంకరించుకుంటారు. ఈ అమ్మవారికి కూడా తప్పనిసరిగా విఘ్నేశ్వర పూజ చేస్తాం వరలక్ష్మీ వ్రతం చేయాలంటే. కలశం అది వెండిది కావచ్చు, ఇత్తడిది కావచ్చు, రాగిది కావచ్చు, కనీసం మట్టి పాత్ర అయినా సరే, ముంతలు ఉంటాయి కదా, ముంతలో అయినా సరే పెట్టవచ్చు. మృన్మయ పాత్ర అంటారు మట్టిని. ఆ మృన్మయంలో కూడా అమ్మవారు ఉంటుంది, లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి మట్టి పాత్ర అయినా సరే పెట్టుకొని దాంట్లో కొద్దిగా ధాన్యం పోసుకొని మామిడాకులు పెట్టుకొని కొబ్బరికాయ పెట్టి దాని మీద ఒక రవిక గుడ్డ చక్కగా త్రికోణంలాగా మనం మడత పెట్టుకొని అమ్మవారిని అక్కడ పెట్టేసుకొని అమ్మవారిని ఆవాహనం చేసి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ పుష్పాలతో. పుష్పాలు నిజంగానే ఇవాళ రోజున ఓ మాట చెప్పారంటే శ్రావణ శుక్రవారం రోజున 50 గ్రాములు 100 రూపాయలు అమ్ముతున్న రోజులు కూడా ఉన్నాయి. అందరికి అందుబాటులో ఉండవు కదా, ఉన్నవాళ్ళు తీసుకుంటారు. 50 గ్రాములు మనకి ఎటు చాలు, ఇన్ని పూలు వస్తాయి 50 గ్రాములకి ఎటు చాలు. ఏం చేయాలి? చాలా మంది రెక్కలు విప్పి పూజ చేస్తుంటారు. అలా చెయ్యకూడదు. ఒక పుష్పం అలా వికసించింది అంటే వికసించిన దాన్ని నువ్వు మొత్తం వినాశనం చేస్తుంటే అక్కడ ఏముంటుంది? అందుకనే పుష్ప విలాపం అని ఒక విలాపం ఉంటుంది. అంటే పువ్వు ఎలా బాధపడుతుంది అనేది పుష్ప విలాపం. ఒక ఆయన రాశారు. అది ఎలా అంటే భగవంతుడి దగ్గర పోయినప్పుడు ఆనందపడుతూ ఉంటుంది,
కొన్ని చోట్ల మరణాల దగ్గరికి పోతుంటుంది, కొన్ని చోట్ల వేరే కార్యాలకు వెళ్తుంటుంది, కొన్ని చోట్ల ఆడవాళ్ళ తలలోకి వెళ్తూ ఉంటుంది కదా. ఆడవాళ్ళ తలలోకి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళని పుష్పాలు తిట్టుకుంటాయిట, దాంట్లో రాస్తాడు ఆయన. ఎలా అంటే నా గొంతుకి ఉరివేసి వాళ్ళ జడల్లో తురుముకుంటున్నారు అని చెప్పి పుష్పం ఏడుస్తూ ఉంటుంది. అంతే కదా, ఇట్లా మాల కడతాం కదా, మాల కట్టినప్పుడు ఉరి వేసినట్టే కదా, అంత బాధపడుతుంట. పుష్ప విలాపం, విలాపం అంటే ఏడవడం, బాధపడటం. పుష్పం ఎలా బాధపడింది అనేది పుష్ప విలాపం. సో ఇంత ఖర్చు పెట్టి మనం తెచ్చుకున్న తర్వాత దాన్ని విరిచేసి ఆ రెక్కలతో పూజ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎన్ని పుష్పాలు ఉంటే అన్ని పుష్పాలతోనే చేయి. దీంట్లో ఇంకొకటి కూడా చెప్తాను, పక్కింట్లో పూల చెట్టు ఉంటుంది, పొద్దునే చూస్తుంటే 4ంటికి 3ంటికి వాకింగ్ అనే పేరుతో అందరి ఇళ్లలో తలా కొద్ది పూలు దొంగిలించుకొని తెచ్చుకొని పూజ చేసుకుంటుంటారు. చేసుకో కాదని చెప్పం, కానీ నువ్వు చేసుకుంటున్న దాంట్లో సగం పుణ్యం వాళ్ళకి ఇస్తున్నట్టే. అంతే కదా, సొమ్ముకోకూడదు సోకోకూడదు అంటారు కదా. అలానే వాళ్ళ ఇంట్లో పుష్పాలు తీసుకొచ్చి మన ఇంట్లో దేవుడికి పూజ చేస్తాను అంటే అది ఎలా ఉంటుంది? కరెక్టే కదా, మరి దీంట్లో సగం పుణ్యం వాళ్ళకి ఇస్తున్నట్టే కదా. కాబట్టి మనకి చేతనైనంత వరకు పుష్పాలు తెచ్చుకొని అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసుకోవటం, కంకణం అమ్మవారికి ఒకటిచ్చి ముత్తైదులకి ఇవ్వటం. ఇక్కడ ముఖ్యంగా ఒక మాట చెప్పాలి అంటే, ఏ దేవత పూజ చేసినా వాయనాలు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా శనగలు ఇస్తాం మనం. అవును గురుగారు. శనగలు నానబెట్టి పువ్వు, తాంబూలం, చలివిడి ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు. శనగలు ఇవ్వడం ద్వారా గురుగ్రహ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది తప్పనిసరిగా. గురుగ్రహ అనుగ్రహం కలిగితే వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం, అనారోగ్యం, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, గురువు అంటేనే మాస్టర్ కదా, గ్రహాలన్నిటికీ మాస్టర్ కదా ఆయన. ఈయనొక్కడు మొత్తం ఈయన ఆధీనంలో ఉంటారు కాబట్టి నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయని చెప్పి గ్రహాలు చెబుతూ ఉంటాడు. కాబట్టి ఆయన అనుగ్రహం కలగడం కోసమని శనగలు నానబెట్టి ఇస్తూ ఉంటాం. పూర్వకాలంలో శనగలు చాలా ఎక్కువగా పండేటువంటి పంట, మన వరి ధాన్యం కంటే కూడా ఎక్కువగా అది పండేది, జొన్నలు ఇట్లాంటి వాటితో పాటు. కాబట్టి అవి ఎక్కువగా ఇచ్చేవాళ్ళు, అదే ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి తద్వారా గురుగ్రహ అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే గురువు అంటే సాక్షాత్ లక్ష్మీ స్వరూపానికి చాలా దగ్గరగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం. మనం అందుకనే గురువారాన్ని కూడా లక్ష్మీవారం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఆ రోజున కూడా ఏం దానాలు ఇవ్వరు వస్తువులు తొందరగా, చాలా మంది కూడా. గురువారం సాయంత్రం రాగానే శుక్రవారం పొద్దు వచ్చేసిందని చెప్తూ ఉంటారు. అవునా, అంటే గురువారం కూడా చాలా ప్రధానం కాబట్టి గురుగ్రహం అనేది చాలా అవసరం. కాబట్టి ఆయన అనుగ్రహం అనేది ఈ శనగలు నానబెట్టి వాయిని ఇవ్వడం, అందరి దగ్గర ఆశీస్సులు తీసుకోవడం. ఇంకా అవకాశం ఉంటే లక్ష్మీ అమ్మవారి దేవాలయానికి కానీ విష్ణుమూర్తి దేవాలయానికి కానీ వెళ్ళి ఒక తులసిమాల సమర్పించి చక్కగా అమ్మవారికి, స్వామివారికి పూజ చేయించుకోవడం కానీ ఇలాంటి చేయడం ద్వారా శ్రావణ శుక్రవార వ్రతం అనేది సంపూర్ణం చేసుకోవచ్చు. ఒక వారమే చేయాలా అంటే నిత్యం చేసుకోగలిగితే మీరు ప్రతి శుక్రవారం పూజ చేసుకోవచ్చు. కానీ వరలక్ష్మి వ్రతం మాత్రం మిగిలిన అన్ని వారాలు మహాలక్ష్మి పూజ అయితే, ఒక శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఏదైతుందో ఆ రోజున మాత్రం వరలక్ష్మి వ్రతం. దాంట్లో కూడా అదే చెప్తాడు, వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మి వ్రత పూజ అంచకరిష్య అని చెప్పి చెబుతూ ఉంటారు. అంటే సంవత్సరం వచ్చేటువంటి వరలక్ష్మి శుక్రవారం కాబట్టి ఆ రోజున చేయడం అనేది విశేషం. అలా ఒక వారం కుదరపోతే ఇంకో వారం కుదరపోతే ఇంకో వారం అయినా చేసుకోవచ్చు. దాంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు. లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లో ఉంటే అన్నీ ఉన్నట్టే కదమ్మా. అవును గురుగారు. ముఖ్యంగా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది మనకి? శుభ్రత ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. శుభ్రత లేకపోతే అసలు ఎక్కడ మనమే ఉండలేము. లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది? అవునా, శుచై నమః అని చెప్పి నామాలో చెబుతూనే ఉంటాం. శుచి ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు ఉంటుంది, శుభ్రత ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. అలాగే ఇంట్లో అంతకుముందు మనం చెప్పుకున్నట్టున్నాం, ఆ పిల్లల్ని తిట్టుకోవటం ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే చేయకూడదో అవన్నీ చేయకూడదు. అలాగే శుక్రవారం రోజున ఉప్పును కొనుక్కొచ్చుకోవడం ఇలాంటివి అసలు చేయకూడదు. అసలు ఉప్పు పక్క వాళ్ళకి దానం ఇవ్వడం కూడా చేయకూడదు. ఊరికినే తీసుకున్న వారికి సమస్యే, ఇచ్చిన వాళ్ళకి సమస్యే. అలాగే పెరుగు దానం ఇవ్వటం, పెరుగు కూడా శుక్రవారం రోజున ఇవ్వకూడదు. పెరుగులో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. పాలు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా శుక్రవారం రోజున ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటిది ఒక నియమం. కానీ నిజంగా మనం వస్తువులు కొనుక్కున్నప్పుడు డబ్బులు ఇవ్వడంలో తప్పలేదు. ఇప్పుడు పూలబండి దగ్గర తీసుకెళ్ళి ఇవాళ శుక్రవారం ఇవ్వను రేపిస్తాను అంటే నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు, నీకెందుకు ఇస్తాడు? ఇవ్వడు కదా. కిరాణా స్టోర్కి వెళ్తావు, ఏమైనా సామాగ్రి తెచ్చుకోవాలి, డబ్బులు ఇవ్వాలి. అంతే. ఎవరికన్నా అప్పుగా ఇచ్చేటువంటివి ఇట్లాంటివి మాత్రం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని మనం భద్రంగా చూసుకుంటాం. కాబట్టి నిజంగా ఒక మాట చెప్పాలంటే లక్ష్మి ఇచ్చే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. అంతే కదా, ఇచ్చే కొద్దీ పెరుగుతుంది. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయమ్మా, 100 రూపాయలు ఖర్చు పెట్టాను, 200 రూపాయలు అవసరం వచ్చింది, అది ఎలా సంపాదించాలో ఆలోచిస్తాను కదా నేను.
అప్పుడు లక్ష్మీదేవి పెరిగినట్టే కదా నా దగ్గర నుంచి. అంతే అంతే. ఇవ్వడం, దానం ఇవ్వడం అనేది నేర్చుకోవాలి తప్పనిసరిగా. ఉమ్, కాకపోతే శుక్రవారం లక్ష్మీదేవి ప్రతిరూపం కాబట్టి ఆ ఒక్క రోజున మాత్రం ఇవ్వరు. ఉమ్, కానీ ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నా, చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఉమ్, వరలక్ష్మి వ్రతాన్ని బ్రాహ్మణి పిలుచుకుంటారు, పూజ చేయించుకుంటారు. ఉమ్, ఎక్కడో కుక్కటిపల్లిలో ఉంటాడు, వీడు ఎక్కడో దిల్షనగర్లో ఉంటాడు, ఇక్కడి నుంచి పోయి అక్కడ పోయి చేయించి వస్తాడు. ఉమ్. వరలక్ష్మి వ్రతం కదండి, శుక్రవారం మీకు డబ్బులు ఇవ్వము అంటే బ్రాహ్మణుడు బాధపడితే బయటికి వెళ్ళిపోతే ఏముంటుంది నీకు? అసలు ఫలితం ఎక్కడ ఉంటుంది ఇంకా? అవునా? అవును. జగత్ సర్వం దైవాధీనం, తద్దైవం మంత్రాధీనం, ఉమ్, మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణం మమదేవత అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది. ఆ, ప్రపంచం మొత్తం దేవుడి చేతిలో ఉంటే, దేవుడు మంత్రం చేతిలో ఉంటే, మంత్రం బ్రాహ్మణాధీనంలో ఉంది, బ్రాహ్మణే నా దేవుడు అని చెప్తూ ఉంది. వాడిని బాధపెట్టి బయటికి పంపించేసి రేపిస్తాను అంటే, ఉమ్, ఏ పనైనా చూడండి, చిన్న మనం ఏదైనా పని చేయించుకున్నాం, అది 100 రూపాయల పని, ఉమ్, మన దగ్గర 90 రూపాయలే ఉన్నాయి. ఉమ్, ఆ సమయంలో సజ్జస్కాలం అంటాం, ఆ సమయంలో వాడి చేతికిస్తే వాడు మహా అయితే 90 రూపాయలు ఇచ్చారమ్మా అని చెప్పి సరే వెళ్ళిపోతాడు. ఉమ్, ఉమ్. కానీ 10 రోజుల తర్వాత తిప్పించుకొని 90 రూపాయలు నువ్వు ఇచ్చావంటే ఎంత తెచ్చుకుంటాడు? ఇంత దానికి ఎన్నిసార్లు తిప్పించుకుంది అంటాడు. అవును, ఇదేదో అప్పుడే ఇస్తే అయిపోయేది, ఎన్నిసార్లు తిప్పారు? బ్రాహ్మడికి సదక్షిణా సహిత తాంబూలం ఇవ్వడం అనేది తప్పు లేదు. ఉమ్, ఇక్కడ ముత్తైదులకి ఇస్తున్నాం, ఉమ్, మరి ముత్తైదులకి ఇచ్చినప్పుడు మరి లక్ష్మీదేవి బయటకు వెళ్ళలేదా వాళ్ళకి వాయనం ఇచ్చినప్పుడు? అవును, అవును. అలా కాదు కదా. ఉమ్, మొట్టమొదటిగా బ్రాహ్మణ్ణి పూజించిన తర్వాతనే మిగిలిన ముత్తైదులందరికీ కూడా వాయనం ఇవ్వమని చెప్పి శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఉమ్, బ్రాహ్మణ్ణి యథావిధిగా పూజించి గంధ పుష్పాక్షరలతో పూజించమని చెబుతుంది, గంధం పూయమని చెబుతుంది బ్రాహ్మడికి. ఆహా, తప్పనిసరిగా వ్రతం చేయించినటువంటి బ్రాహ్మడికి గంధం పూయాలి, ఉమ్, చక్కగా అక్షతలు వేయాలి, ఉమ్, అవకాశం ఉంటే పూలమాల వేయాలి, ఉమ్, ఆయన కాళ్ళు గడగాలి, చక్కగా అవకాశం ఉన్నంత వరకు ఏవైతే దానం ఇవ్వగలుగుతామో అవి ఇవ్వడం అనేది మంచిది. ఉమ్, ఎందుకంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖమో భవంతని శాస్త్రం చెబుతుంది. ఎక్కడైతే బ్రాహ్మణులు గోవులు సుఖంగా సంతోషంగా ఉంటారో ఉమ్, లోకా సమస్త సుఖినో భవంతు. అవును. అంటే నేను బ్రాహ్మణి కాబట్టి ఆ మాట చెప్తున్నాను కాదు, ఆ, ఎవరికైనా నా ఇంట్లో పిలిపించుకున్న బ్రాహ్మడికైనా నేను తప్పనిసరిగా అప్పటికప్పుడే సజ్జస్కాలను ఇచ్చి పంపిస్తాను. ఓకే. అలా ఇస్తేనే ఆనందంగా ఉంటుంది. ఉమ్, వాళ్ళ ఆశీర్వచనం ఏదైతే ఉందో సంపూర్ణంగా మనకు అందుతాయి. ఓకే. గురుగారు, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనగానే చాలా మంది బ్రాహ్మణుల సమక్షంలో కాకుండా ఎవరికి వాళ్ళు ఆడవారు అలానే చేసుకుంటూ ఉంటారు. మరి అలా చేసుకోవడం లెక్కలోకి వస్తుందంటారా? అవకాశం ఉంటే, అంటే ఒకటమ్మా, బ్రాహ్మణులు అవకాశం ఉంటే బ్రాహ్మణులు తీసుకోవచ్చు. నిజంగా వరలక్ష్మి వ్రతం ఉంది, ఉమ్, హైదరాబాద్ లో 1,78,000 మంది పురోహితులు ఉన్నారు. ఉమ్, కానీ ఆ దాదాపు కోట్ల మంది, 2-3 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఆ, దాంట్లో 2 కోట్ల మందిని తీసి పక్కన పెడదాం. ఈ 1,78,000 మంది పురోహితులు 1,00,00,000 మందికి ఒకటేసారి వ్రతం చేసుకుంటే ఎన్నిళ్ళకి పోతారు, ఎంతమందికి చేయిస్తారు? సాధ్యపడనిది. సాధ్యపడదు కదా. అవును, అవును. అక్కడ ఏంటంటే దీనివల్ల ఏమవుతుంది అంటే బ్రాహ్మణకి హడావుడి అయిపోతుంది. ఉమ్, ఉమ్, నేను ఇంటికి వస్తా, ఇంటికి రెడీగా ఉంటే నేను వస్తా, లేదంటే రాను అంతే. అవును. కదా. పొద్దున 6 దగ్గర నుంచి వ్రతాలు మొదలు పెట్టుకుంటుంటే ఏం చేయించుకుంటూనే వెళ్తూనే ఉండాలి ఈ బ్రాహ్మణుడు. అవును, అవును, ఒకటి కుకట్పల్లిలో ఉంటే, ఇంకోటి దిల్షనగర్లో ఉంటుంది, ఇంకా ఎక్కడేమో మౌలాల్లో ఉంటుంది. అవును. మొత్తం త్రికోణం ఇట్లా తిరుగుతూ ఉండాలి మొత్తం హైదరాబాద్ మొత్తం. అంతే, అంతే. అది సాధ్యపడదు. ఆ, అలా లేనప్పుడు కనీసం మనం పుస్తకం పెట్టుకొని చక్కగా శ్రద్ధాభక్తులతో మనం చేసుకోవడం కూడా చేసుకోవచ్చు. దాంట్లో బ్రాహ్మణి రావాలి చేయించాలి అన్న ఇదైతే ఏం లేదు. ఉమ్, అవకాశం ఉంటే పిలుచుకోండి, ఉమ్. లేదు అనుకుంటే కనీసం ఇలా చేసుకోవడం అనేది ఉత్తమం. ఇప్పుడు చాలా మంది కలశం పెట్టాలా వద్దా అనే సందేహం ఉంటుంది. మీరు కూడా ఇందాక కలశం పెట్టుకోమని చెప్పారు. కలశం లేకుండా కూడా అమ్మవారిని అలంకరించి పూజ నైవేద్యాలు చేసుకోవచ్చా? పెట్టుకోవచ్చు తప్పనిసరిగా. ఓకే. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. కలశం పెడితేనే లక్ష్మీ అమ్మవారు వస్తుందా అంటే ఉమ్, మరి దీంట్లో దేవుడు పటాలు ఉండడం అనవసరం కదా. అవును కదా. ఉమ్, కాబట్టి లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకొని అయినా పూజ చేసుకోవచ్చు చక్కగా, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఉమ్, కాకపోతే లక్ష్మీదేవికి మనం ఎంతవరకు ప్రశాంతంగా చేయగలిగితే అంత ప్రశాంతతకి ఉమ్, ఒక 10 రెట్లు ఎక్కువగా మనకి లభించేటువంటి అవకాశం అమ్మవారు కలుగజేస్తుంది. ఉమ్. అదే ఓకే. ఏదో మనం ఇంట్లో చీదరతో ఆ. ఇలా చేయాలి కాబట్టి చేస్తున్నాం అనే భావనతో ఉంటే అసలు చేయకుండా ఉండడం ఉత్తమం. ఉత్తమం. ఒకసారి మనం వరలక్ష్మి వ్రతం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో అంటే ఏదైనా ఆపాల్సి వచ్చి ఆ ఇయర్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యథావిధిగా చేసుకోవచ్చు. చేసుకోవచ్చా గురుగారు? ఇప్పుడు ఆటంకం వచ్చినప్పుడు చేయమని ఎవరు చెప్పరు కదమ్మా. ఉమ్, ఉమ్, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఉమ్. ఆ సంవత్సరం కుదరలేదు, తదుపరి సంవత్సరం చేసుకోండి చక్కగా. చేసుకోవచ్చు. లక్ష్మీదేవి ఎలా పిలిచినా వస్తుందామా ఉమ్. తప్పనిసరిగా. మనం పిలిచే విధానంలోనే తేడా అంతే. ఉమ్. అది కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు అంటారు ఆనవాయితీ ఉంటేనే చేయాలి వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం ఇలాంటివి, ఇవి వ్రతాలు కదా, దీపావళి నోములు వ్రతాలు ఎంతో, ఇది కూడా అంతే, మీ ఇష్టానికి మీరు చేసుకోకూడదు అని చెప్పి. అలా ఏమైనా కండిషన్ ఉందా గురుగారు? ఇప్పుడు ఆనవాయితీ లేదు, ఉమ్. 1 కోటి రూపాయలు వచ్చింది తీసుకోకుండా, ఆనవాయితీ లేదు కదా. అమ్మా డబ్బెందుకొద్దు, మరి ఆనవాయితీ లేదు కదా. ఆ, ఆ? ఆనవాయితీ లేనప్పుడు అవసరం ఇదేనా? ఉంటది కదా. ఆ అవసరం ఉంటే ఇది కూడా అవసరమేనే కదా. ఆ, ఇది కూడా అంటే ఒక మాట చెప్తాను, మా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఉమ్, తప్పనిసరిగా ఆమెను పూజించాలి.
మనుషులు మనమే, ఆవిడ అంత బిజీలో ఉండి కూడా మన వైపు చూస్తుంది అంటే అవును. మనుషులు మనమే గట్టిగా 10 పనులు చేస్తే రాత్రి పడుకుంటాం. అలాంటిది దేవతలు అందరి మీద అనుగ్రహం కలుగజేసేంత స్థితిలో ఉన్నప్పుడు ఆవిడికి మనం అంటే మనం పూజ చేసాము అనేటువంటి ఒక ఆనందకరమైనటువంటి వాతావరణానికి ఆవిడకి అందజేస్తే ఆవిడ మనకి అంతకు మించిన రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. అవును గురుగారు. ఆనవాయితీ లేదు ఇవన్నీ ఓ మాట చెబుతాను, మా పిచ్చి మాటలు. చాలా మంది మాకు లేదు ఆనవాయితీ. నాకు తెలిసిన ఒకళ్ళు ఉన్నారు, అమ్మ ఇలా చేయండి అమ్మా, మాకు లేదండి అంటారు. వస్తే డబ్బులు తీసుకోవడం ఆనవాయితీ ఉందండి, అది మాత్రం ఉంది. లక్ష్మీదేవి ఇంటికి వస్తే రావద్దని చెప్తామా? రావద్దని చెప్పలేం కదా. అలాగే దీంట్లో ఆనవాయితీలో 2 రకాలు ఉంటాయి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం ఉంది. ఆ రోజున వ్రతం చేద్దామని వాళ్ళు ఏదో పూనుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడో కొన్ని తరాల క్రితమో కొన్ని సంవత్సరాల క్రితమో ఏదో అశుభం జరిగింది. ఓకే. ఆ జరిగిన రోజు అది గుర్తుకొస్తుంది. వాళ్ళు బాధతో ఉంటారు కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. ఓ మాట చెప్పాలండి. అలాగే 2-3 సార్లు చేశారు. చేసినప్పుడల్లా ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది వాళ్ళకి, ఏదో అశుభం జరుగుతుంది. అశుభం జరగదు నిజంగా. ఓ మాట చెప్పాలంటే చెయ్యక ముందు ఆపేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అది ఆనవాయితీగా తీసుకుంటుంటారు కొంతమంది. అంతేకాని ఎక్కడ ఆనవాయితీ ఉంటేనే చెయ్యాలి అనేటువంటి ఇది ఎక్కడా లేదు. చక్కగా లక్ష్మీదేవికి నిరంతరం చేసుకోవచ్చు. ఇలాంటి వరలక్ష్మి వ్రతం అనేది ఇంకా సంపూర్ణంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. గురుగారు, నైవేద్యాలు చాలా మంది అంటారు ఖచ్చితంగా అమ్మవారికి 9 రకాల నైవేద్యాలు, 11 రకాల నైవేద్యాలు నివేదన చేయాల్సిందే అని. అలా లెక్క ఏమైనా ఉందంటారా? మొట్టమొదటిగా చేసేటువంటి వాళ్ళు ఉంటారు. పూరి ఇంట్లో ఉండేవాడు నాకు బంగళా కట్టుకోవాలని చెప్పి లక్ష్మీదేవి పూజ చేయాలనుకుంటాడు. వాళ్ళకి డబ్బులు లేవు, 9 రకాల నైవేద్యాలు పెట్టడానికి అవకాశం లేదు. ఏం చేస్తాడు? వాళ్ళకి తోచిందే ఏదో ఒకటి పెట్టుకుంటారు, ఏది ఉంటే అదే. మనం అందుకని వెంకటేశ్వర స్వామి ఎంతమంది కూడా కథ చెప్పుకున్నాం. అవును. కుమ్మరతను ఒక మట్టి పాత్రలో నివేదన పెడితే స్వామివారు పెరుగన్నం తిన్నాడు రోజు. అలాంటిది మనం భగవంతుడిని మనస్ఫూర్తిగా చేయాలి, కానీ 9 రకాలు ఉంటేనే పూజ చేయమని ఎక్కడా లేదు శాస్త్రం. ఇప్పుడు ఒక 5 ముళ్ళు వేయమని చెబుతాం, 5 ముళ్ళకి పుష్పాలు ఏదో ఒకటి పెట్టాలని చేస్తాం. 5 పుష్పాలు కూడా దొరకలేదు, 5 ముళ్ళే వేస్తున్నారు కదా. అలాగే మనం చేస్తూ ఉంటే 9 కాదు, 9, 9, 18, 18, 18, 36 రకాలు నివేదనలు చేసేంత స్థాయికి అమ్మవారు మనల్ని తీసుకెళ్తుంది. ఆత్మ నివేదన చెయ్యకుండా ఎన్ని నివేదనలు చేసినా వృధానే. అవునా కదా? అవును. ఇక్కడ ఉండాలి. ఇది లేకుండా మనం ఎంత చేస్తే ఉంది, ఎన్ని నైవేద్యాలు పెడితే ఉంది. మొత్తం ఇంత కుంభం పోసి నైవేద్యం పెడతానన్నా కూడా ఉపయోగం లేదు కదా. తిను అంటే తినదు కదా. మన అమ్మకి ఇంట్లో ప్రేమగా ఎలా ముద్ద పెడతాం, మన పిల్లలకి ఎలా పెడతాం, అలా మనం ప్రేమగా పెడితే అమ్మవారు ఏది ఇచ్చినా తీసుకుంటుంది తప్పనిసరిగా. ఇన్ని నివేదన ఉండాలని గ్యారంటీ ఏం లేదు, అది మన అవకాశాన్ని బట్టి. అంతేగాని ఆ స్థాయికి అమ్మవారు మనల్ని తీసుకెళ్తుంది గ్యారంటీ. చెప్తున్నా కదా, 36 రకాలు చేసినా కూడా పెట్టే స్థాయికి తీసుకెళ్ళాలి అంటే అమ్మవారికి మన దగ్గర ఉండేటువంటి వాటితో మనం పూజ చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఆత్మ నివేదన ముఖ్యం. అంతే. గురుగారు, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే 2వ శుక్రవారం ఈ రకంగా మన పూజా విధానం వ్రతం అంతా అయిపోయింది. ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం చేసే వాళ్ళు పొద్దునంతా ఉపవాసం ఉండే సాయంత్రం వ్రతం చేసుకోవాలా? మళ్ళీ ఆ ఉపవాసం పూజ అనంతరం ముగించొచ్చా? మరుసటి రోజు ముగించాల్సి? రాత్రి కూడా తప్పనిసరిగా తినాలి. మనం ఏదైతే పూజ పూర్తి చేస్తున్నామో ఆ రోజు భోజనం చేయమని మన శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు మనం హోమాలు అవి కూడా చేస్తూ ఉంటాం కదా. పూర్ణాహుతి ఏ రోజైతే చేస్తామో ఆ రోజున 2 పూట్ల ఇంగిలి పడాలి తప్పనిసరిగా. ఉదయం రాత్రి 2 పూట్ల, మధ్యాహ్నం రాత్రి 2 పూట తప్పనిసరిగా భోజనం చేయాలి. వరలక్ష్మి వ్రతం అమ్మవారిని అంత ఇదిగా పెట్టుకొని మా కడుపులో బాధ పెట్టుకోవడం అనవసరం కదా. అమ్మవారికి నివేదన పెట్టింది, ప్రసాదం తీసుకోవాలంటే మనం తినాల్సిందే. కాబట్టి చక్కగా రాత్రి పూటనే భోజనం చేయొచ్చు, పొద్దున పూజ చేసుకున్నాం, మధ్యాహ్నమే భోజనం చేసుకోవచ్చు. అమ్మవారికి నివేదన పెట్టినవి సాయంత్రం వరకు ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా ఎవరైనా వరలక్ష్మి వ్రతాన్ని పెట్టారు, అమ్మవారిని పెట్టారు, అక్కడ కూడా వెళ్ళి 2 అక్షతలు వేసి చక్కగా అమ్మవారిని నమస్కారం చేసుకొని దర్శనం చేసుకొని రావచ్చు. అట్లా 4 ఏళ్లకు వెళ్ళి రావచ్చు. అలా కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ కథ చేయడం, ఈ వ్రతం చేయడానికి అవకాశం లేకపోతే కనీసం కథ విన్నా కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంటూ. భక్తి శ్రద్ధలతో కథ విన్నా చాలు, ఆ చారుమతి కథ తప్పనిసరిగా వరలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని చెప్తారు. ఆ రోజు ముఖ్యంగా ముత్తైదులకు వాయనం ఇస్తుంటారు కదా గురుగారు, ఖచ్చితంగా అంటే ఇంతే మందికి ఇవ్వాలి అని చెప్పి కౌంట్ ఉంటుందా? ఇంకో కొంతమంది అమ్మవారితో కలిపి ఇన్ని అని చెప్పి కౌంట్ పెట్టుకుంటారు, అట్లా ఉంటుంది? కౌంట్ ఏం లేదు, తక్కువలో తక్కువ కనీసం 5గురికి. అందరూ బిజీగానే ఉంటారు ముత్తైదులు ఆ రోజు, మరి కదా. అవును కదా, కాబట్టి కనీసం 5గురికి ఇవ్వడం మంచిది. అది కూడా అవకాశం లేదు, ఒక్కరికి ఇవ్వండి.
అది ఉపయోగపడేటువంటి వాళ్ళకి ఇవ్వండి. ఇంకా వాయనంగా చీర ఇట్లాంటివి పెట్టి ఇంటి ఆడపడుచుకో, లేదంటే బీద పరిస్థితులు ఉండేటువంటి వాళ్ళకు వాయనం ఇవ్వండి ముత్తైదులకి. ఇంకా లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది మనకి, తద్వారా ఎదురు వాళ్ళకి సహాయం చేస్తున్నట్టే కదా. అవును అవును. కాబట్టి ఇంకా మంచిది జరుగుతుంది. ఓకే. ఇంటి ఆడపడిచే మహాలక్ష్మి కాబట్టి మనకి అవును అవును. తప్పనిసరి ఆడపడిచిని పిలిపించండి, ఆమెకు బొట్టు పెట్టండి, మంచి చీర పెట్టండి, మంచిగా ప్రేమ భోజనం పెట్టండి. ఆవిడ ఆనందంగా ఇంట్లోంచి చెడిపోతుంటుంది, చక్కగా లక్ష్మీదేవి లోపలికి వస్తూ ఉంటుంది. ఓకే, సంతోషం గురుగారు. నిజంగా ప్రేక్షకుల డౌట్ల కన్నా ఎక్కువగా నాకే ఉన్నాయి ఈ టాపిక్ పైన. ప్రేక్షకుల తరఫున మీరు రిప్రజెంటేషన్ తీసుకున్నారు కాబట్టి నిజంగా తప్పనిసరిగా అడగడం మంచిదమ్మా. అంటే ప్రతి ఒక్కరికి లోపల ఉండేటువంటి సమస్యలు ఇవే, అవును, అనుమానాలు. ఏం పూజ చేయాలన్నా కూడా ప్రతి దాంట్లో ఒక అనుమానం ఉంటుంది. అది నివృత్తి కలక్క, చేస్తే ఏం పాపం వస్తుందో, చేయకపోతే ఏం వస్తుందో, ఈ భయానకమైనటువంటి పరిస్థితిలో అనుమాన స్థితిలో ఉండిపోతున్నారు. అవును. అలాంటి వాళ్ళకి ఇలాంటి క్లారిటీ కూడా అనేది మంచిది కూడా. ప్రతి సంవత్సరం చేసినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి కొత్తగానే అనిపిస్తుంది. అంతే, తప్పనిసరిగా ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటుంది, కొత్తగానే అనిపిస్తుంది. సంతోషం గురుగారు, నిజంగా నా డౌట్స్ అయితే అన్ని క్లియర్ అయిపోయాయి. శుభం. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.